హైవ్యూర్స్. ఇప్పుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి నిన్న హైకోర్టు వచ్చేసి ఆయనకి ఒక రకంగా యాంటిసిపేటరీ బెయిల్ అనుకోవచ్చు, ముందస్తు బెయిల్ లాంటిది. ఈ లోపు ఆయన అరెస్ట్ చేయొద్దు, చర్యలు తీసుకోవద్దు. ఎప్పటి వరకు? జూన్ 5 వరకు. జూన్ 4 రిజల్ట్. చంద్రబాబు నాయుడునేమో అసలు కేసు ఏంటో ఏది చెప్పండి ఆయన అరెస్ట్ చేసి పట్టుకెళ్ళారు ఏపీ పోలీసులు. ఈయనకి సంబంధించి 8 బృందాలట 8 రోజులు తిరుగుతున్నా సరే ఆయన దొరకలేదట. సర్లేని అలా ఉంది వ్యవస్థ. విషయం ఏంటి ఇప్పుడు? ఈ పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి సంబంధించి చిన్న పాయింట్, ఇప్పుడు రిగ్గింగ్ జరుగుతుంది, అందుకే ఆయన వెళ్ళి ఈవీఎం పగలగొట్టాడని చెప్పేసి నిన్న కాసు మహేష్ రెడ్డి గురజాల ఎమ్మెల్యేడు వైసీపీ బ్యాచ్ ఎమ్మెల్యే అతను అంటాడు. రిగ్గింగ్ జరుగుతున్నప్పుడు నువ్వు పోలీసులకు కదా కంప్లైంట్ ఇవ్వాలి, ఈవీఎం పగలగొడతావా? చిన్న పాయింట్ అండి. రిగ్గింగ్ జరుగుతూ ఉంటే నువ్వు పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలి, వాళ్ళు చూస్తారు, చెక్ చేస్తారు. ఈవీఎం పగలగొడతాం ఏంటి అంటే వీళ్ళు చేసిన పని ఏదైతే ఉందో అది కరెక్ట్ అని హైలైట్ చేసుకోవటం ఈ వైసీపీ వాళ్ళు మించడం లేరు. అది ఎంత గలీజ్ పని అయినా, ఎంత రోత పని అయినా అది కరెక్టే అని చెప్పుకోవడంలో వీళ్ళు ఎక్స్పర్ట్. అండ్ అనకూడదని మన పెద్ద డాష్ కంట్రోల్ చేసుకోవాలి. మన అమాయక జనాలు అంటారే వాళ్ళు కూడా వీళ్ళని సపోర్ట్ చేస్తూ ఉంటారు, వాళ్ళు చెప్పేది కరెక్ట్ అన్నట్టు. కింద కామెంట్ కూడా పెడతా ఉంటారు, కర్మ నా వల్ల కాక దాన్ని బ్లాక్ చేస్తూ ఉంటారు 21. పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని సపోర్ట్ చేస్తున్నటువంటి మూర్ఖులు ఎవరైతే ఉన్నారు, ఇది ప్రజాస్వామ్యంరా, ఇక్కడ పద్ధతి అనేది ఉంటుందిరా, పోలీసులు అనే వాళ్ళు ఉన్నారా, ఎలక్షన్ కమిషన్ ఉందిరా, ఆ బేసిక్ కూడా మర్చిపోయి మేము ఏది చేస్తే అదే కరెక్ట్ అన్నట్టు, అరే మీరు నమ్మారా మేము చెప్తున్నారు అన్నట్టు ఆ పిచ్చోళ్ళని చేసి జనాలని వాళ్ళు ఏం చేస్తున్నట్టు అసలు రిగ్గింగ్ అట. నిన్న మరలా రీపోలింగ్ పెట్టాలని చెప్పేసి అంబటి రాంబాబు సత్యమల్లి నియోజకవర్గంలో 4 చోట్ల, ఆ చంద్రగిరిలో మోహిత్ రెడ్డి చెవిరెడ్డి బాసరెడ్డి అబ్బాయి అతను వచ్చి ఆ చంద్రగిరిలో కూడా రిగ్గింగ్ జరిగింది, రీపోలింగ్ పెట్టని అతను కోర్టుకి వెళ్ళారు. క్లియర్గా కోర్టు ఏం చెప్పింది, ఇది మా పరిధిలోని అంశం కాదు, ఎన్నికల కమిషన్ది, మీరు మా దగ్గర రావటం ఏంటి అన్నారు. ఆల్రెడీ ఎన్నికల కమిషన్ క్లియర్గా చెప్పింది ఎక్కడ కూడా రిగ్గింగ్ జరగల, రీపోలింగ్ ఎక్కడ అవసరం లేదని చెప్పింది. గోరాత కొరకు ఈవీఎంలు బగలగొట్టినా, గోరాత కొర మనుషులు తలల బగలగొట్టినా ఎన్నికల కమిషన్ ఏం చెప్పింది, అన్ని చోట్ల సవ్యంగానే జరిగింది. చెదురుముదు ఘటనలు జరిగాయి కానీ ఈవీఎంల డేటా భద్రంగానే ఉంది, ఇబ్బంది ఏమీలా. సో ఎక్కడ రీపోలింగ్ అవసరం తేల్చి పడేశారు. ఇప్పుడు ఎన్నికల కమిషన్ దగ్గరికి వెళ్ళమని చెప్పింది వీళ్ళని. ఎన్నికల కమిషన్ ఆల్రెడీ క్లియర్ కట్గా చెప్పేసింది రీపోలింగ్ అవసరం లేదని. ఇంకేంటన్నట్టు కూల్ అన్నట్టు. ఏం కూలు? వైసీపీ ఓడిపోబోతుంది, మీకు అర్థమవుతుందా? ఎందుకంటే ఈరోజు వైసీపీ నుంచి మాట్లాడుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో హడావుడి చేసేది వాళ్ళే, కొట్టేది వాళ్ళే, ఈవీఎంలు బాగా కొట్టేది వాళ్ళే. మరలా వాళ్ళు వచ్చేసి మాకు ఎన్నికల కమిషన్ కోఆపరేట్ చేయలేదు, మాకు ఎన్నికల సిబ్బంది కోఆపరేట్ చేయలేదు, మా పోలీసులు కోఆపరేట్ చేయలేదు అని అంటున్నారంటే, ఏడుపులు ఏడుతున్నారంటే దారుణంగా ఓడిపోతున్నారనేది అర్థం. ఆ రోజు ఏం చెప్తారు, మరలా ఈ వైసీపీ గొర్రెలు ఉంటాయి, అమాయకులు ఉంటారు, పిచ్చోళ్ళు ఉంటారు, వాళ్ళకి నమ్మించాలి, వాళ్ళ తర్వాత సోషల్ మీడియాలో కామెంట్లు పెట్టించాలి. ఏమని? దారుణంగా మోసం చేసి గెలిచారు టీడీపీ వాళ్ళు, జనసేన వాళ్ళు అని చెప్పేసి. కనీసం ఇప్పటికన్నా నిజాలు తెలుసుకున్న కొంచెం వైసీపీకి దూరంగా ఉండండి, వాళ్ళ పత్రిక వాళ్ళ ఛానల్ ఏదో చూద్దాం మానేయండి. నేను ఓపెన్గా చెప్తున్నాను. ఎందుకంటే ఎంత దారుణమైనటువంటి ఇన్సిడెంట్లు జరిగినా కానీ దాన్ని వాళ్ళు కవర్ చేస్తూ వాళ్ళు చెప్పే మాటలు చూపించే దృశ్యాలు దారుణరా నాయన అసలు.